మన బండ్లగూడ మున్సిపాలిటీలో 22 వార్డ్స్ ఉంటాయి. మన గండిపేట మండలంలో బండ్లగూడ మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ అని ఉంటాయి. కాకపోతే బండ్లగూడ మున్సిపాలిటీ గురించి ఇక్కడ మన దర్గా, ఖాలిస్ఖాన్, కిస్మత్పూర్ మరియు సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ. అప్పట్లో కరోనా కంటే ముందు ఇక్కడ బస్సు వచ్చేది. మరి బస్సు ఇప్పుడు రావటం లేదు. రోడ్లు అవన్నీ మంచిగా జరిగినాయి కాబట్టి మంచిగా వేసేసి రోడ్లు అవి. మరి ఆ రోడ్లు మంచిగానే అని మరి బస్సు ఆ కాలనీకి వేస్తే న్యాయం ఉంటుంది. కాబట్టి దర్గా విలేజ్ వాళ్ళకు, ఈ కాలనీ వాసులకు, వినాయక నగర్ కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది బస్సు గురించి. మరియు ఇక్కడ ఓంనగర్ కాలనీ, మన ఇంద్రమ్మ కాలనీ వాసులు కూడా ఆరమైసమ్మ నుంచి మన సికింద్రాబాదు వెళ్తుంది బస్సు. అది అప్పట్లో మరి అప్పుడు రోడ్లు బాగాలేవని చెప్పేసి కరోనా అప్పుడు బంద్ చేసిర్రు. మరి ఈ కాలనీ కూడా బస్సు రోడ్లు మంచిగానే కాబట్టి బస్సులు పంపించాలి. మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు. మరి పేద ప్రజలు, ఎందుకంటే కాలనీ వాసులు మనకు, ఎందుకంటే బస్సు సౌకర్యం కూడా ఉంటే బాగుంటుంది. దయచేసి మన ఎమ్మెల్యే గారు, ప్రకాష్ అన్న గారు మరి ఈ కాలనీలకు బస్సు వేపిస్తే బాగుంటుందన్న. ఎందుకంటే ఈ కాలనీలకు బస్సు లేక కొంతమందికి చాలా బైకులు ఉన్న వాళ్ళు పోతారు. ఎందుకంటే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఈ ఓంనగర్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, యాదాద్రి కాలనీ, సాయిబాబా కాలనీ, ఈ ఖాలిస్ఖాన్ దర్గా, ఇమాసార్ వరకు వెళ్తుంది బస్సు. ఎందుకంటే బస్సులు కంపల్సరీ వేసే ఏర్పాటు చేయాలి. నరేంద్రన్న ముదిరాజ్ గారు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎందుకంటే మన కాంగ్రెస్ ఇప్పుడు మన సీఎం మనోళ్ళే ఉన్నారు కాబట్టి మనకు ఈ బస్సు సౌకర్యము ఇంతకుముందు యథావిధి ఎట్లా ఉండను అలాగే బస్సు వేపిస్తే బాగుంటుంది మన ఈ కాలనీలకు. మరియు రేషన్ కార్డులు మరి మన బండ్లగూడ మున్సిపాలిటీలో, గండిపేట మండలంలో, రాయన్న నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎందుకంటే రేషన్ కార్డులు అసలు ఇవ్వట్లేదు. మరి రేషన్ కార్డులు అందరికీ వచ్చే ఏర్పాటు చేయాలన్న. ఎందుకంటే ఎప్పుడో 2006లో ఇచ్చారు రేషన్ కార్డులు. మరి టీఆర్ఎస్ పీరియడ్లో ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వరో తెలియదు. కాకపోతే ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది. పేద ప్రజలకు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చే ఏర్పాటు చేయాలి, ఇవ్వాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ గెలిచి. మరి 60 గజాల స్థలాలు కూడా ఇవ్వాలన్నా. ఎందుకంటే పేద ప్రజలకు ప్రతి గ్రామంలో, గండిపేట మండలంలో, రాయన్నర్ నియోజకవర్గంలో ఎవరికైనా ప్రతి విలేజ్లో 500 మందికి ఇళ్ళ పట్టాలు 60 గజాలు చేసి ఇచ్చి, మరి అవిటితో పాటు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు. అవి 5 లక్షల రూపాయలు 500 మందికి ప్రతి గ్రామంలో కట్టుకోవడానికి ఇచ్చే ఏర్పాటు చేయాలి మన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పేద ప్రజలంతా మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటారు. మరియు పింఛన్లు, మరి భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి. మన పార్టీకి ఎంతో పనిచేశారు. మరి మాకు 65 ఏళ్ళు ఉన్నాయి, 62 ఏళ్ళు ఉన్నాయి అని చెప్పేసి మరి పెద్ద మనుషులు వచ్చి అడుగుతున్నారు. మరి వాళ్ళకు కూడా కొత్త పింఛన్లు, ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు రాలేవు. మరి మహిళలకు పెళ్ళైతే తులం బంగారం అన్నారు, మరి 2500 ఇస్తామని అన్నారు. దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ తొందరగా ఇస్తే రేపు సర్పంచులు, కాంగ్రెస్ మన కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ప్రతి కాలనీలో ఇక్కడ గెలిచే ఏర్పాటు ఉంటుందన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన కాంగ్రెస్ పార్టీ అంటే పని చేస్తలేదు అనే మాట రావద్దు దయచేసి. ఎందుకంటే ఇవన్నీ మనం హామీలు ఇచ్చినాం. అవతల పార్టీకి సంధియొద్దు, అవతల పార్టీ ఏలువేటు చూపించొద్దు మన కాంగ్రెస్ పార్టీకి. దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు, నరేంద్రన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సీఎం గారితో మాట్లాడి, ఎందుకంటే మన కాలనీలో రేపు ఎలక్షన్లు ఉంటాయి. ఇవన్నీ మన పార్టీ గెలవాలంటే ఇవన్నిటికీ వచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్ అన్న. స్పీడ్ బ్రేకులు అన్న, మన కిస్మత్పూర్ బ్రిడ్జి నుంచి అపోలో ఫారెస్ట్ వరకు స్పీడ్ బ్రేకులు వేయాలి దయచేసి కమిషనర్ గారు. ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేయొద్దన్న. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న మొన్న కొట్లాటలు జరిగినాయి. ఎందుకంటే ఇలాంటివి మీరు మీ దగ్గర వర్కర్స్ మన మున్సిపల్ నుంచి ఎంతమంది ఉన్నారో ఆ వర్కర్స్కు మీరు మీ పని ఏముందో, మీ బాధ్యత ఏముందో వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళు 100% చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేయగానే నిన్న గడబడైంది కాబట్టి అలాంటిది కావద్దు. ఇంకెప్పుడు ఇంకోసారి అలాంటిది జరగొద్దన్న. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.